పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ దగ్గర గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి సరిగ్గా 24 గంటలవుతోంది. మరి మరమ్మత్తు పనులు ఎంతవరకు వచ్చాయి? రేపు మధ్యాహ్నం లోపు ఆల్ సెట్ అంటున్న అధికారుల మాటల్లో నిజమెంత? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? 15 భారీ యంత్రాలు, 1000 మంది కార్మికులు, 300 మంది టెక్నీషియన్స్, 400 మీటర్ల పొడవునా పడున్న బోగీలు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ దగ్గర కనిపిస్తున్న దృశ్యాలివి. భారీ స్టీల్ లోడ్తో ఘజియాబాద్కు వెళ్తున్న గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. షిఫ్ట్లేసుకుని మరీ పనులు చేస్తున్నారు అధికారులు. వీలైనంత త్వరగా ట్రాక్లను క్లియర్ చేసేందుకు దాదాపు 15 గంటలుగా శ్రమిస్తున్నారు. ఫలితంగా పూర్తిగా ధ్వంసమైన 3 ట్రాకుల్లో ఒక ట్రాక్ క్లియర్ అయింది. ఇక ప్రమాదంలో 12 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఉత్తర దక్షిణ భారత్ను కలిపే కీలకమైన కాజీపేట, బలార్షా రూట్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రద్దయిన వాటిలో రామగిరి ఎక్స్ప్రెస్, సింగరేణి ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, బీదర్ ఇంటర్సిటీ, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లతో పాటు పలు ట్రైన్లున్నాయి. జీటీ ఎక్స్ప్రెస్, కేరళ, ఏపీ, గోరఖ్పూర్, సంఘమిత్ర, దక్షిణ్, పూణే, దర్భంగా ఎక్స్ప్రెస్ సహా మరికొన్నింటినీ దారి మళ్లించారు. ఇక పట్టాలు తప్పిన గూడ్స్ రైలుకి మొత్తం 44 వ్యాగన్లున్నాయి. లోడ్ అధికంగా ఉండడం వల్లే పట్టాలు తప్పినట్లు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. వేగంగా వెళ్తుండగా వ్యాగన్ల మధ్య లింక్స్ తెగిపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.